ప్రియా ఎవరు నువ్వు? ఎక్కడా నీ కూతురు నన్ను ప్రేమించానని చెప్తుందా లేదా? ప్రియా రా. ఎక్కడా? పిలువే పిలువు. ప్రియా రా. పోలీస్ ఫోన్ చేస్తావా? పోలీస్ నా వాళ్ళు వాళ్ళు ఏసీపీ డీసీపీ అందరి నెంబర్లు ఉన్నాయి. ఎప్పటికి కావాల్సి అడిగి చేసుకో. ఎత్తుతారు. నా ఫోన్ నెంబర్ కదా. ప్రియా రా. వచ్చేసాను ప్రియా. ఏంటి ఏంటి చెప్తావా? చెప్పు చెప్పు. నేను చావడైనా చేస్తాను కానీ నిన్ను మాత్రం ప్రేమించను. ప్రియా జాగ్రత్త. ఇంత ప్రేమించి నేను ఎందుకు చంపుకుంటాను ప్రియా? అయినా నిన్నెందుకు చంపుకుంటాను ప్రియా? నన్ను చేసుకుంటావా లేక దీన్ని కూడా లేపేమంటావా? చేసుకుంటావా లేదా? చేసుకుంటావా దీన్ని లేపేమంటావా? ఐ లవ్ యూ ప్రియా. మావయ్య కాళ్ళు కట్టడానికి రెడీ చేసుకోండి. ఎవడ్రా నువ్వు? ఏసీపీ. పోలీసా? ఐడెంటిటీ ఉందా? ఐడెంటిటీ You are lost. ఇప్పుడు హాయిగా ఫ్రెష్గా ఉంది. ప్రాణాలు పోయటానికే కాదు తీయటానికి కూడా రక్తదానం చేయాల్సి వస్తుంది. డ్రాప్ ఆఫ్ బ్లడ్ ఫర్ అ గుడ్ కాజ్. అసలు యాక్సిడెంట్ ఎలా జరిగింది సార్? ఎమ్మెల్యే గారు అబ్బాయి మీతో ఎందుకున్నాడు సార్? ఇది చాలా పెక్యులర్ గా ఉంది. అసలు యాక్సిడెంట్ ఎలా జరిగింది? ఏముంది, చట్టం ఫెయిల్ అయ్యి సారీ వెహికల్ ఫెయిల్ అయ్యి. రైట్. ఆ ఏసీపీ మన ఇంటి మీద దాడి చేసి విక్రమ్ గారిని అరెస్ట్ చేశాడు. మిగతా వాళ్ళంతా సేఫ్గానే ఉన్నారు. నువ్వు సాక్ష్యం చెప్పావనుకో నిన్ను అప్రూవర్గా చూపించి వదిలేస్తా. లేదనుకో చంపేస్తా. నువ్వేం చేసినా రైట్ నేను చేయలేవురా. చచ్చిన నేను బతికించలేను కానీ నిన్నెలా వాడుకోవాలో నాకు తెలుసు. వైట్ పేపర్ తీసుకురా. మీరు ఇక్కడ ఉండటం మంచిది కాదు. కొన్నాళ్ళు వేరే ప్లేస్కి వెళ్ళిపోండి. నేను చెప్పే వరకు ఎవరు కూడా సిటీకి రాకూడదు. వెళ్ళండి, జాగ్రత్త. వాంటెడ్ పోస్టర్ వేయించావుగా, వచ్చాను. రప్పించాను. ఒక్కడి చావు చూస్తేనే ఒక మెట్టు దిగావు, మిగతా వాళ్ళ చావు చూస్తే మొత్తం దిగిపోతావా లేక ఇప్పుడే దిగజారిపోతావా? ఇక్కడ కాదు, జనాన్ని కొట్టు. నీకు నాకు డబుల్ 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 రా. రైట్. అది నా పేరు మాత్రమే కాదురా, నా క్యారెక్టర్. దేన్ని రాంగ్ అనుకోను. వన్స్ రాంగ్ అనుకుంటే నువ్వే కాదు, నీ అమ్మ మొగుడొచ్చినా నన్ను మార్చలేను. నేను మారుస్తారుగా. రా రా.
ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అవ్వడం కోసం అన్ని టెస్టులు పాస్ అయ్యాను. ఒక్క లాంగ్ జంపే మిస్ అయ్యాను. దానికి లక్షించాను. అదవడిస్తాడు. ఉద్యోగం వచ్చాక పోస్టింగ్ ఇచ్చారు. శ్రీకాకుళం మావోయిస్ట్ ఏరియా. ట్రాన్స్ఫర్ చేయించుకోవడానికి 5 లక్షలు ఇచ్చాడు. అదవడిస్తాడు. ఈ సిటీకి పోస్టింగ్ కోసం 10 ఇచ్చా. నీలాంటి వాడు మారకపోతే ఆ బొక్కంతా ఎలా పుడ్చుకోను, 4 డబ్బులు ఎలా వెనక్కేసుకోనరా? నా పెళ్ళాన్ని పంపమన్నా, అది కూడా మర్చిపోయి క్షమించేస్తాను. మారా? మారుతానని ఒక్క మాట చెప్పరా? ఒక్క మాట చెప్పరా? ఒక్క మాట చెప్పరా? సార్ వాడి నుంచి నన్ను కాపాడి సాటి పోలీసు వాడి అనిపించుకున్నావు. థ్యాంక్స్. థ్యాంక్స్ సరేరా. తప్పు చేసిన ప్రతివాడు దేవుడికి భయపడతాడో లేదో నాకు తెలియదు, కానీ యూనిఫామ్ని చూస్తే మాత్రం పోస్తాడు. అది యూనిఫామ్కున్న దమ్ము. దాన్ని ఎందుకు మిస్యూజ్ చేశావు? నువ్వెప్పుడు చేయలేదా ఎన్కౌంటర్స్? అమౌంట్స్ కోసం నువ్వు చేసే ఎన్కౌంటర్స్కి, డ్యూటీ కోసం నేను చేసే ఎన్కౌంటర్స్కి నీకు నాకున్నంత తేడా ఉందరా. డిపార్ట్మెంట్లో అందరూ చేసేదే నేను చేశాను. నీలాంటి పందులు ఈ డిపార్ట్మెంట్లో ఉండటం వల్లే ఆ బురద మిగతా వాళ్ళకు కూడా అంటుతుందిరా. మర్డర్కి ఒక రేటు, మానభంగానికి ఒక రేటు, దొమ్మికి ఒక రేటు, దోపిడీకి ఒక రేటు. బోర్డులు పెట్టి మరీ వసూలు చేస్తూ డిపార్ట్మెంట్ పరువు తీస్తున్నారు కదరా. డబ్బు 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 మడిచి ఎక్కడ పెట్టుకుంటారా? నీకెంత చెప్పినా అర్థం కాదురా. అయినా చెప్తాను. రేయ్, చిన్నప్పుడు మా నాన్నతో పొలం వెళ్ళేవాడిరా. అక్కడ ఆయన కొన్ని మొక్కలు పీకేస్తుండేవాడు. ఏంటన్నా మొక్కలు పీకేస్తున్నావు అంటే, రేయ్ అవి కలుపు మొక్కలురా, అవి తీసేస్తే మిగతా మొక్కలు బాగుంటాయిరా అన్నాడు. ఇంత కష్టపడి ఐపీఎస్ చదివి ఇప్పుడు నేను చేస్తున్న పని కూడా అదేరా. మనుషుల్లోనూ డిపార్ట్మెంట్లో ఉన్న కలుపుని ఏరేయటం. వ్యవసాయం అంటే నాకు చాలా ఇష్టం రా. బోరు కొడుతుందా? నాకు కూడా.